హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక గొప్ప మహాకావ్యం గురించి తెలుసుకుందాం. మహాభారతం. ఇది కేవలం పాండవులు, కౌరవులు మరియు శ్రీకృష్ణుడి కథ మాత్రమే కాదు. ఇందులో ప్రతి పాత్ర ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. పాండవులు ధర్మాన్ని ఎలా అనుసరించారు, కౌరవులు ఎలా అధర్మాన్ని అనుసరించారు, మరియు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సందేశం, ఇవన్నీ మన జీవితంలో అనుసరించాల్సిన విలువలు. మనం మహాభారతం యొక్క ప్రారంభం నుంచి చివరి వరకు ప్రాముఖ్యమైన ఘట్టాలను, పాత్రలను, ధర్మం పట్ల ఉన్న ఆలోచనలను తెలుసుకుందాం. ఈ మా ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోలో మనం మొదటిగా మహాభారతం యొక్క ప్రారంభం, వ్యాసుడి సంభాషణ, గణపతి పాత్ర, తదుపరి మహాభారతం రచన యొక్క అంతర్యాంశాలను అర్థం చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మహాభారతం యొక్క రచన ఎంతో ప్రత్యేకమైనది. పరశర మహర్షి కుమారుడైన వ్యాసుడు మహాభారతాన్ని రచించారు. ఈయన ఎన్నో వేదాలను రచించారు. అందుకే ఈయన్ని వేదవ్యాసుడు అని అంటారు. ఒకసారి ఆయన బ్రహ్మను ఊహించగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మకు నమస్కరించి వ్యాసుడు ఇలా అన్నాడు: స్వామి, నేను ఒక గొప్ప గ్రంథాన్ని రచించాలనుకుంటున్నాను. నాకు ఈ రచన చేయగల ఒక గొప్ప వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. అప్పుడు బ్రహ్మ వ్యాసుడిని మెచ్చుకుని, ఓ ఋషోత్తమ, మీరు కోరిన విధంగా గణపతిని రాయమని కోరండి అని చెప్పి ఆంతర్యమయ్యాడు. వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు. క్షణం కూడా గడవక ముందే గణపతి వ్యాసుని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వ్యాసుడు, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథ చెబుతాను. దయించి మీరు ఆ కథను రాయాలని కోరుతున్నాను అన్నాడు. గణపతి వ్యాసుణ్ణి ఉద్దేశించి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి. ఈ ప్రకారం అయితేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుడి నిబంధనకు ఒప్పుకున్నాడు. వీరిద్దరూ కలిసి మహాభారతం రచన ప్రారంభించారు. ఈ గ్రంథం రచన క్రమంగా సాగింది. వ్యాసుడు మాట్లాడుతుండగానే గణపతి రాయగలిగాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది. ఆ కాలంలో ముద్రణా యంత్రాలు లేవు. జ్ఞాపక శక్తే ఒక పుస్తకం. విజ్ఞానవంతులు, మేధావులు తమ జ్ఞాపక శక్తిని ఉపయోగించి చెప్పే కథలే పుస్తకాలుగా భావించేవారు. వ్యాసుడు ఈ గ్రంథాన్ని మొదటిగా తన కుమారుడైన శ్రీశుకుడికి చెప్పాడు. తర్వాత చాలా మంది శిష్యులకు చెప్పాడు. ఈ మహాభారత కథను నారదుడు దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షులకు చెప్పినట్టు తెలుస్తుంది. మహాజ్ఞానవంతుడు వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు. పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు ఒక గొప్ప యాగం చేపట్టగా వైశంపాయనుణ్ణి మహాభారత కథను చెప్పాలని కోరాడు. వైశంపాయనుడు అలాగే చేశాడు. ఇది విన్న సుతుడు నైమిషారణ్యంలోని శౌకానది ఋషులందరికీ వినిపించాడు. సుతుడు శౌకానది ఋషులతో ఇలా అన్నాడు: మనుషులకు ధర్మం, నీతి, మోక్ష మార్గం కలిగించడానికి మార్గదర్శి వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని నేను వినడం నా అదృష్టం. ఈ కథను నేను మీ అందరికీ వినిపిస్తాను. ఈ మాట విన్న ఋషులంతా కథ వినడానికి కుతూహలంగా సుతుడి చుట్టూ చేరారు. జనమేజయుడు యజ్ఞం నిర్వహించిన కాలంలో వైశంపాయనుడు భారతం పురాణాన్ని, అందులోని ఇతిహాసాల్ని చెప్పినప్పుడు నేను విన్నాను. తరువాత నేను తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శించాను. మహాభారత యుద్ధ స్థలం కురుక్షేత్రాన్ని కూడా చూశాను. అవి పూర్తయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అని సుతుడు మహాభారతం కథను ఇలా చెప్పడం మొదలుపెట్టారు. మహాభారతం అనేది అఖిల ప్రపంచం కోసం ఒక ఆధారమైన గ్రంథం. దాన్ని మనం చదివితే ఒక మంచి జీవితం ఎలా ఉండాలో, మన ధర్మం ఎలా రక్షించాలో, మనం ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలో తెలుసుకుంటాం. మనం ఈ గ్రంథంలో పూర్వీకుల జీవన విధానం, ధర్మం, సత్యం మరియు సమాజం గురించి తెలుసుకున్నాం. మహాభారతం కేవలం యుద్ధం గురించి కాదు, ఇది మన జీవితానికి మార్గదర్శకం. ఈ మహాభారత గ్రంథం ద్వారా మనం సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మనం ఎలాంటి కర్తవ్యాలు నిర్వహించాలి అన్న విషయం తెలుసుకోవచ్చు. ఇది కేవలం మహాభారతం యొక్క ఆరంభం మాత్రమే.
ఇక మరిన్ని సనాతన ధర్మం మరియు మహాభారత వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.